హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం వికెడ్ పార్ట్ 1 మూవీలో ఆజ్లోకి వెళ్ళిపోయి విచెస్ మధ్య ఉన్న అన్టోల్డ్ స్టోరీస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. రెడీ? లెట్స్ గో! The story exploring Oz beyond Dorothy Wicked-లో ఎల్ఫాబా ది గ్రీన్ విచ్ అండ్ గ్లిండా గుడ్ విచ్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ మీద ఫోకస్ ఉంటుంది. ఎల్ఫాబా ఎలా వికెడ్ అవుతుంది, గ్లిండా ఎలా గుడ్ అవుతుంది అని మన అందరికీ తెలిసిన ఆజ్ స్టోరీకి డీప్ డైవ్ చేస్తుంది. ఎల్ఫాబా జర్నీ చాలా రిలేటబుల్గా ఉంటుంది. మన ఇండివిజువాలిటీని యాక్సెప్ట్ చేయడం, మన స్ట్రగుల్స్తో కూడా మన వాల్యూస్ని స్ట్రాంగ్గా మెయింటైన్ చేయడం ఎలా అని చక్కగా చూపిస్తుంది. గ్లిండా స్వీట్ అండ్ బబ్లీగా ఉంటుంది, కానీ షీ ఆల్సో షోస్ మనం డిసిషన్స్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అని. మీ ఒరిజినాలిటీని మార్చకుండా మీ యునిక్నెస్ని ఎంబ్రేస్ చేయండి. పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, కానీ స్టేజ్ మ్యాజిక్‌ని థియేటర్ మీద రెప్లికేట్ చేస్తుందా ఈ మూవీ? మూవీ విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. 9,000,000 ట్యూలిప్స్ ప్లాంట్ చేశారు అంటే ఇమాజిన్ ఆజ్ గ్రాండియూర్. కానీ సీజీఐ కొన్ని ప్లేసెస్‌లో థోడా ఓవర్ అవుతుంది. డేలైట్ షాట్స్ ఓవర్ బ్రైట్‌గా, నైట్ టైమ్ సీక్వెన్సెస్ చాలా డిమ్‌గా కనిపిస్తాయి. ఓవరాల్‌గా ఆజ్ మధ్య ఫీల్ చేసుకోవడానికి విజువల్స్ ఒక గ్రేట్ ఎక్స్‌పీరియన్సెస్ ఇవ్వగలిగాయి. పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. మూవీ విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. మూవీలో ఎల్ఫాబా గ్రీన్ స్కిన్ని చక్కగా షోకేస్ చేశారు. కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటి అంటే సింథియా ఎర్వో ప్రాస్థెటిక్స్ యూజ్ చేయలేదు. తన స్కిన్ మీద ఈకో ఫ్రెండ్లీ గ్రీన్ పెయింట్ అప్లై చేశారు. అది చాలా న్యాచురల్‌గా క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. గైస్, విక్కిడ్‌కి మ్యూజిక్ అనేది సోల్. సాంగ్స్ లైక్ 'డిఫైయింగ్ గ్రావిటీ' అండ్ 'పాపులర్' ఇంపాక్ట్ ఇచ్చినవి. థియేటర్‌లో ఐకానిక్‌గా కనిపించిన మూమెంట్స్‌ని మూవీ వర్షన్‌లో చాలా ఎలివేట్ చేశారు. మూవీ మ్యూజిక్ వల్ల స్టోరీకి మంచి కనెక్షన్ వచ్చింది. అండ్ ఈ ఎక్స్‌పీరియన్స్‌ని పార్ట్ 2 కోసం మళ్ళీ రీవిజిట్ చేయాలి అన్న ఫీల్ వస్తుంది. సో, షుడ్ యూ వాచ్ ఇట్? అబ్సల్యూట్‌లీ యెస్. స్టేజ్ మీద ఉన్నది 100% మ్యాచ్ కాకపోయినా మూవీ చాలా ఎంగేజింగ్‌గా, మ్యాజికల్‌గా ఉంటుంది. 2 పార్ట్స్ స్ట్రక్చర్‌కి పేషెన్స్ ఉండాలి. కానీ విజువల్స్, మ్యూజిక్ అండ్ క్యారెక్టర్స్‌ని మిస్ చేయడం కష్టం. 'విక్డ్' ఒక మ్యాజికల్ ఎక్స్‌పెరిమెంట్. స్టేజ్ మ్యూజికల్‌కి జస్టిస్ చెయ్యాలని చాలా ఎఫర్ట్స్ పెట్టారు. కానీ ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ మీట్ చేయడం కష్టం అవ్వగలిగే స్కోప్ ఉంది. ఈ మూవీ 'డిఫైయింగ్ గ్రావిటీ' చేస్తుందా లేదా అని చూడాలి. మన అందరికీ 'విక్డ్' ఒక మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వగలిగే ఛాన్స్ ఉంది. థియేటర్‌లో మిస్ కాకుండా చూడండి. మన ఆజ్ జర్నీని ఎంజాయ్ చేయండి. థాంక్ యూ.